ఎన్ని స్కీమ్స్ పెట్టినా కూడా సరిగ్గా పేద ప్రజలకు అందుతలేవు. దాన్ని అందేందుకు రూపకల్పన చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు ఉన్నది. అది అందుతనే అందరం కూడా తృప్తి పడుతుంది. మీ ఆశయాలు, దానికి అవరోధాలు, పరిష్కారం? బాబ్లీ ప్రాజెక్టు నుంచి నేను 4 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నా. బాబ్లీ కాదు 11 ప్రాజెక్టులు ఈ 4 జిల్లాల్లో కూడా, తెలంగాణలో కూడా 18 లక్షల ఎకరాలు ఈరోజు గ్రావిటీ ద్వారా పారుతాయి. అంటే రూపాయి ఖర్చు లేకుండా కాలువల్లో నీళ్లు వదిలితే వచ్చే స్కీమ్ అది. 18 లక్షల ఎకరాలు బారే ఈ శ్రీరామ్ సాగర్ వచ్చే సంవత్సరం వరకు నీళ్ళ సుక్కరావంటే ఈ తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లుంటది? 11 ప్రాజెక్టులు బాబ్లీ తోటి 11 ప్రాజెక్టులు 150 టీఎంసీల లిఫ్ట్ ద్వారా కొట్టేందుకు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ 420 కిలోమీటర్లు మహారాష్ట్రలో, ఆ 420 కిలోమీటర్ల 120 టీఎంసీలో వాటర్ ఉంటుంది. మొత్తం కూడా మహారాష్ట్ర వాళ్ళు వాడుకునే ప్రయత్నం అక్రమంగా కడుతున్నారు. 4 సంవత్సరాలను ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా లాభం లేకపోయింది. రేపు 25 ఏళ్ల నుంచి మాకు ఈ తెలంగాణ వరంగల్ జిల్లాలో ఒక ప్రజాప్రతినిధిగా రాజకీయంగా గౌరవించి ప్రజలు కాపాడుకుంటున్నారు. ఆ ప్రజల కోసం మేము పోరాటం చేయాలి. ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నా. రాజకీయ లబ్ధి కోసం ఎంతైనా దిగజారుతున్నది. మన రాష్ట్రం ఎలా ఉండాలని మీరు ఆశిస్తారు? రాష్ట్రం నువ్వు డెవలప్మెంట్, మనకు ఒక అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉండాలి. ప్రతి ఒక్కరికి రక్షణ ఉంటుంది అనేది కల్పించాలి. ఆ రక్షణ లేనప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒకట సామాన్యులు ఒక జాగ్ కొనుక్కుంటే ఎవడో గుండాలో రౌడీలో పులింగ నుంచి వచ్చిండో రాజశేఖర రెడ్డి బంధువులను చెప్పుకొని ఆ ల్యాండ్ మీద దొంగ కాయిదాలు సృష్టించి మనతోటి ములాఖత్ వాడు ఎంతో కొంత ఇస్తే ల్యాండ్ మీద పోయే పరిస్థితి హైదరాబాద్లో ఉన్నది. అంటే సామాన్యుడు జాగ్ కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా భద్రత లేదు. సామాన్య రోడ్డు మీద పోయి మళ్ళీ ఇంటికి వస్తాడనేది కూడా నమ్మకం లేదు. అంటే రాజకీయ లబ్ధి కోసం ఎంతైనా దిగజారుతున్నది. అందుకని సామాన్యుడు పోలీస్ స్టేషన్ పోతే ఇమ్మీడియట్లీ పని కావాలి, ఆయనకు రక్షణ కావాలి. అసంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడే ముందుకు పోతుంది. న్యూస్ ఛానల్ ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తారు? న్యూస్ ఛానల్ ఎట్లుండాలంటే ఎవరికి భయపడద్దు, ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా ఉండొద్దు, వాస్తవాలు బయటికి తీసుకురావాలి. దాంట్లో ఏంటో వ్యక్తిగత విషయాలు కొందరు తీసుకురావద్దు. కొందరి వ్యక్తిగత జీవిత చరిత్రలు, వీళ్ళ అవన్నీ కూడా మనం చేయొద్దు, ఇన్సల్ట్ చేయొద్దు. పొలిటికల్గా కానీ రాజకీయంగా కానీ తప్పులు చేస్తే ఎండగట్టాలి, కాంప్రమైజ్ కావద్దు. భయం వస్తుంది, ఏదైనా మీడియా చూస్తుంది, ఇది చూస్తుంది, అది చూస్తుంది అనే భయం ఉంటుంది. కానీ కొన్ని ఇప్పుడు రాజకీయ పార్టీలే మీడియాలు పెట్టుడు, ప్రెస్లు పెట్టుడు, అది నేను వ్యతిరేకిస్తాను. ఏదో ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాస్తుంది, అవి కొమ్ము కాయొద్దు అనేది నా వ్యక్తిగతంగా అభిప్రాయం.